సెక్యూరిటీ ఆఫీసర్ మేడం ఈ ఏరియా వీళ్ళ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ వీళ్ళంతా పార్టీ వర్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. యాక్చువల్గా అయ్యిందా అవ్వలేదా జరిగిందా జరగలేదా కాబట్టి మీకు తెలుసు. 2-3 రోజుల నుండి మీడియాలో చూస్తున్నటువంటి కథనాలు వాస్తవం ఏంటో అనేది తెలుసుకోవడానికి నేను కోటి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కానివ్వండి, డిగ్రీ హాస్టల్ కానీ వెళ్ళడం జరిగింది. దాని తర్వాత తదుపరి ఇక్కడికి కూడా రావడం జరిగింది. పిల్లలందరినీ కూర్చోబెట్టి అసలు విషయం ఏంటి అని అడిగితే అసలు ఏ అమ్మాయికి జరిగిందో మాకు కూడా ఐడెంటిటీ తెలియడం లేదనేటువంటి మాట చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్తో కానివ్వండి, మిగతా ఫ్యాకల్టీతో కానివ్వండి, వార్డెన్స్తో కానివ్వండి, ఇన్ఛార్జెస్తో కానివ్వండి, ప్రతి ఒక్కరితో నేను మాట్లాడితే మాకు కూడా అసలు ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి వాస్తవం ఏంటో నాకు కూడా తెలియాలి అంటే ఆ అమ్మాయికి నేను ఎవరికైతే జరిగిందో ఆ అమ్మాయికి నేను ఒక ఆశ్వాసనం ఇస్తున్నాను, ఒక నమ్మకం భరోసా ఇస్తున్నా. అమ్మ నీకు అలాంటిది ఏమన్నా జరిగి ఉంటే ఉమెన్ కమిషన్ ఆఫీస్కి రా, నువ్వు దానిపైన కఠినమైనటువంటి చర్య తీసుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. కానీ ఆ ఉన్నటువంటి 100 మంది అంటే అక్కడ 700-800 మంది ఉన్నారు, జస్ట్ మామూలుగా చెప్తున్నాను, ఒక 100 మంది ఉన్నారనుకుందాం మనం. 100 మందిలో 100 మందితో నేను మాట్లాడినప్పుడు దాంట్లో ఎవరికి జరిగింది అనేది తెలియకపోతే మనం కూడా ఎలా స్పందిస్తాము? ఏదీ లేదంట, అసలు ఫేక్ ఐడి ఉందంట, ఫేక్ నేమ్ ఉందంట, అన్ని ఫేక్ ఉన్నాయంట. అందుకని వాళ్ళకి తెలియడం లేదంట. కాబట్టి నేనేమంటున్నాను, నిజంగా నీకు అలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఉమెన్ కమిషన్ ఆఫీస్కి రండి, మీకు అండగా ఉమెన్ కమిషన్ ఆఫీస్ నిలబడుతుంది. కానీ ఇది వాస్తవం ఎంతవరకు తెలియకుండా పిల్లల తల్లిదండ్రులు భయపడి పిల్లలందరినీ ఇంటికి వచ్చేయమని అడిగితే పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. తర్వాత ఇలా దూరంగా పంపించి పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు భయపడ్డప్పుడు వాళ్ళ చదువుకి ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఎక్కడ జరిగినా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే కమిషన్ ఆఫీస్కి రండి. తప్పకుండా కమిషన్ ఆఫీస్ చర్య తీసుకుంటుంది. మీ పేరును ఇప్పుడు ఎంత గోప్యంగా ఉందో అంతే గోప్యంగా ఉంచేటువంటి బాధ్యత కూడా కమిషన్ తీసుకుంటుంది. కానీ మీకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా మేము తీసుకుంటాం. వాళ్ళు అదే చెప్తున్నారు, మ్యామ్ మాకు కూడా తెలియదు అసలు ఆ అమ్మాయి ఎవరో అని. ఎవరు స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయ్యాని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మేము ధర్నా చేసింది దేనికోసం అంటే మాకు ఇంటి నుండి కాల్స్ వచ్చాయి, వదిలేసి వచ్చేసేయండి అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు అని. అప్పుడు మా తల్లిదండ్రులు భయపడి మమ్మల్ని వచ్చేయమంటే మా చదువు ఆగిపోతుంది మధ్యలో అని అసలు విషయం ఏంటి తెలుసుకోవడం కోసం మేము ధర్నా చేసాం తప్పించి మేము ఎవరో వినోద్కి సపోర్టింగ్ గానో లేకపోతే ఇంకెవరికో సపోర్ట్ చేసుకుంటున్నాం మేము కూర్చోలేదు. అక్కడ విషయం ఏంటో స్టూడెంట్స్ మాతో చదువుకున్న వాళ్ళు మాకైనా తెలియాలి కదా, తెలిస్తే మేము అమ్మాయికి సపోర్ట్ చేస్తామనే ఉద్దేశంతో మేము ధర్నా చేశాము. ఈ వాతావరణాన్ని, హాస్టల్ వాతావరణం కానివ్వండి, కాలేజ్ వాతావరణం కానివ్వండి, దాన్ని చెడగొట్టకండి, మమ్మల్ని చదువుకోనివ్వండి అనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, నిజంగా అమ్మాయికి అలాంటిది జరిగి ఉంటే ఉమెన్ కమిషన్ అండగా ఉంటుంది. మీ పేరును గోప్యంగా పెడతాము. కానీ మీకు అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా కమిషన్ తీసుకుంటుంది అనేటువంటి నమ్మకాన్ని నేను కలిగిస్తాము. సో రేపు మళ్ళీ సుమోటో తీసుకోవడమే కాకుండా ప్రిన్సిపల్ గారికి కానివ్వండి, కన్సర్న్డ్ SHO ఎవరైతే ఉన్నారో షీ టీమ్స్ కానివ్వండి, వాళ్ళకు కంప్లీట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయమని అడిగాం. కాబట్టి సబ్మిషన్ అయిన తర్వాత అమ్మాయి పేరు కూడా ఐడెంటిటీ ఏమన్నా వస్తే ఖచ్చితంగా పిలిపించుకొని మాట్లాడాలి. తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇందులో ఉస్మానియా క్యాంపస్ని, దీని ప్రశాంతతని, ఎన్విరాన్మెంట్ని చెడగొట్టాలనేటువంటి దురుద్దేశంతో చేస్తున్నారనేటువంటిది కూడా మా దృష్టికి వచ్చింది. అయిన తర్వాత దెన్ విల్ టేక్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ ఉందంటారు, తెలీదు మనకు, తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.